నేడు ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని తేడా లేకుండా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలలో అనారోగ్య సమస్యలు అనేకం పెరిగిపోతూ ఉన్నాయి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి ఒక వాస్తవ సత్యం. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధి అనేది చాలా పెరిగిపోతూ ఉంది. ఆరోగ్య రంగ నిపుణులు కానీ ఆరోగ్యపరమైనటువంటి సంస్థలు కానీ చేసినటువంటి సర్వేలో దాదాపుగా 20% మంది ప్రజల కన్నా ఎక్కువ మంది ఈ షుగర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇన్ టైంలో కనుక్కొని ఒకవేళ పరీక్షలు చేయించుకొని షుగర్ వచ్చిందని ఒకవేళ కనుక నిర్ధారణ చేయించుకున్నప్పుడు కొంచెం ట్రీట్మెంట్ పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు వైద్యుల పర్యవేక్షణలో. సో కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమందికి తనకు షుగర్ అటాక్ అయిందనే విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ తెలుసుకోలేకపోతే, ఎందుకంటే శారీరకమైన ఒక భాష ఉంటుంది ప్రతి మనిషికి, తన శరీరము పడేటువంటి అవస్థల్ని చెప్తూ ఉంటుంది. అది ఆయాసం రూపం రావడమో లేకుంటే ఇంకో రకమో నీరసమో రకరకాల ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. అలాంటి ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి పోతే వైద్యులు అనేక రకాల పరీక్షలు చేస్తూ ఉంటారు. ఆ పరీక్షలలో అనేక రకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు మందులు ఇస్తూ ఉంటారు. నిజమా పోదామా వైద్య పరిభాషలో. మరి అలాంటి సందర్భంలో ఈ రోజున ఈ మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం ఆర్సీఎం వ్యవస్థ చాలా పెద్ద మొత్తంలో ప్రజలను అవగాహన కల్పిస్తూ ఉంది. ఈ షుగర్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే మారుతున్నటువంటి జీవన శైలి, ఆహారం యొక్క అలవాట్లు. ఈ రోజున ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతూ ఉన్నారు, అవునా కదా. తినేటువంటి ఆహారంలో సమతుల్యమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం లోపించడం అనేది కూడా ఈ షుగర్ రావడానికి ఒక కారణమవుతా ఉంది. ఎప్పుడు కూడా అధిక మొత్తంలో కూడా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలే ఎక్కువ తినడం వల్ల, మిగతా సమతుల్యం లోపించడం వల్ల, ప్రోటీన్ లోపించడం వల్ల, మిగతా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా లోపించడం వల్ల, ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల, రకరకాల కారణాల వల్ల షుగర్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తగినటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేయకపోవడం వల్ల షుగర్ రావడానికి అవకాశం ఉంది. బరువు యొక్క నియంత్రణ లేకపోవడం వల్ల, అధిక బరువు దీర్ఘకాలికంగా కొనసాగితే మధుమేహ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సేమ్ టైంలో ఈ రోజున ప్రతి మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్ గురవుతున్నాడు, ఆందోళన గురవుతున్నాడు, మానసికపరమైన ఒత్తిడికి లోనవుతున్నాడు, సమస్యలు వస్తే పరిష్కరించుకోలేక ఆందోళన పడుతూ ఉన్నాడు. ఈ మానసికపరమైన ఆందోళన కూడా మనిషి అనారోగ్యం పాలవుతున్నాడు. ముఖ్యంగా మధుమేహం రావడానికి ఇది కూడా ఒక కారణమని వైద్య విధానంలో చెప్పబడుతున్నది, వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆర్సీఎం పరివార్ని మన ఆర్సీఎం న్యూట్రిచార్జ్ వారు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఆర్సీఎం పరివార్ ద్వారా ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరి మధుమేహ వ్యాధిని నియంత్రించడం ఎలా? స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ప్రీ డయాబెటిక్ అంటారు, అంటే ముందస్తు డయాబెటిక్ వచ్చేటువంటి సూచనలు. అలాంటి సందర్భంలో ఆర్సీఎంలో మంచి అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, అది గ్లైజమ్. ఆ గ్లైజమ్ కనుక ప్రీ డయాబెటిక్ దశలో కనుక ఇచ్చినట్టయితే అతనికి షుగర్ రాకుండా ఉంటుంది. జీర్ణాశయం వెనకాల ఉన్న క్రోమ గ్రంథి అదే ఉత్పత్తి చేసేటువంటి ఇన్సులిన్స్, ఆ ఇన్సులిన్స్ సరిగ్గా ఉత్పత్తి చేయకుండా తక్కువ కానీ ఎక్కువ కానీ వచ్చినా డయాబెటిక్ 1 అంటారు. అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్స్ రక్తంలో ప్రవేశిస్తూ అదేవిధంగా శరీరం ఉన్న ప్రతి కణజాలానికి సప్లై ఇచ్చేటువంటి క్రమంలో ఏమైనా అంతరాయం ఏర్పడినా అది కూడా ఒక మధుమేహ వ్యాధికి ఒక కారణమవుతా ఉంది. అలాంటి సందర్భంలో లోపల జరిగేటువంటి ఒక శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క షుగర్ రావడానికి గల మూలాధారాన్ని కూడా స్టడీ చేస్తూ షుగర్ నియంత్రణ కోసం వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే న్యూట్రిచార్జ్ వారిది గ్లైజమ్. ఇది న్యూట్రిచార్జ్.in కనుక క్లిక్ చేస్తే పూర్తి సమాచారం వస్తుంది. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా మధుమేహ వ్యాధిని కూడా నియంత్రించవచ్చు. దీని మీద కూడా కొంచెం ఆలోచన చేద్దాం. మన పరివారానికి ఎడ్యుకేట్ చేద్దాం. తీసుకునేటువంటి ఆహారంలో సమతుల్యత అంటే ఏంది, ఏమేం పోషకాలు ఉండాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ప్రామాణికత ప్రకారంగా మనం ఆహారాన్ని తీసుకుంటున్నామా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీరు సమృద్ధిగా తాగండి, పిండి పదార్థాలు కూడా తీసుకోండి, మితంగా తీసుకోండి, మొత్తం టోటల్గా పిండి పదార్థాలే ఉండొద్దు, సో మిగతా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సుమారు మనం తీసుకునేటువంటి భోజనంలో రోజువారీ భోజనంలో ఒక 55% కార్బోహైడ్రేట్స్ ఉండే విధంగా చూడండి. సో అదేవిధంగా ఫ్యాట్ ఉండాలి. అంటే మనం తినేటువంటి ఆహారం అనేది బాడీ అబ్జర్వ్ చేయాలనుకున్నా, జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా ఖచ్చితంగా మనకు కొవ్వు అనేది అవసరం. అది మంచి కొవ్వు ఉండాలి. అది యానిమల్ ఫ్యాట్ కాకుండా ప్లాంట్ బేస్డ్గా ఫ్యాట్ అయితే అదైతే మనకు ఆరోగ్యానికి లాభం చేస్తుంది. సో అదేవిధంగా మరి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబరు ఇవన్నీ కూడా 7 రకాల పోషకాలు అనేది ప్రతినిత్యం కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో కనుక ఉన్నప్పుడు మనకు అనేక జబ్బుల బారి నుంచి మనల్ని కాపాడేటువంటి రోగ నిరోధక వ్యవస్థ అనేది బలపూతమవుతుంది.
ఈ రోగ నిరోధక వ్యవస్థ మనల్ని శరీరం మొత్తం వ్యాపించి వివిధ రూపాలలో వచ్చేటువంటి లక్షలాది కోట్లాది క్రిముల నుంచి మనల్ని కాపాడుతుంటది. అది నష్టం చేసేటువంటి బ్యాక్టీరియా నుంచి మనల్ని కాపాడుతుంటది. మనకు నష్టం చేసేటువంటి వైరస్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో తీసుకునేటువంటి ఆహారం మీద మనం ఆలోచన కలగాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేటువంటి కార్యక్రమంలో ఆర్సిఎం సంస్థ హెల్త్ ఇండియా పేరు మీద ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఏమంటున్నాం అంటే ఈ కల్తీ ఆహారం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫస్ట్ కల్తీని నియంత్రించండి. కల్తీని నియంత్రించంటే కల్తీ లేని నాణ్యమైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంటే కల్తీ లేని నాణ్యమైన ఉత్పత్తులు విధానపరమైనటువంటి ఒక నిర్ణయం ద్వారా, విధానపరమైనటువంటి ఒక పద్ధతి ద్వారా, ఏ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ అయితే మనకు వ్యాపార చట్టాన్ని ఇచ్చిందో, ఏ గవర్నమెంట్ అయితే వినియోగదారుల చట్టాన్ని ఇచ్చిందో, ఈ రెండు చట్టాలను అమలు చేస్తూ కల్తీ అనేది అడుగు పెట్టనీయకుండా ఉన్నటువంటి వ్యవస్థగా ఆర్సిఎం వ్యాపారం దేశం మొత్తం మీద వివిధ రూపాలలో ఆర్సిఎం స్టోర్స్ ద్వారా అందిస్తుంది. మరి కల్తీ లేని వ్యవస్థలో మీరు వస్తువులు ఉన్నట్టయితే, ఆర్సిఎం విధానంలో మీరు వస్తువులు ఉన్నట్టయితే, ఆర్సిఎం షాపులో వస్తువులు ఉన్నట్టయితే కల్తీ వల్ల వచ్చేటువంటి అనర్థాలని మీరు దూరం చేసుకునే వాళ్ళు అవుతారు. ఇది ప్రతి ఒక్క మిత్రునికి, ప్రతి ఒక్క బంధువుకి వినే విధంగా అర్థమయ్యే రీతిగా అర్థం చేసేటువంటి బాధ్యత ఆర్సిఎం అసోసియేషన్ బయర్స్గా ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్సిఎం టీం లీడర్ తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించండి. రెండో విషయం ఏంటి అంటే మరి తీసుకునేటువంటి ఆహారంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వంట నూనె. ఈరోజు చాలా యూనిక్ లాంటి ఒక ప్రోడక్ట్, ఒక వండర్ లాంటి ప్రోడక్ట్, ఒక అద్భుతం లాంటి ప్రోడక్ట్ ఈ రైస్ బ్రాన్ హెల్త్ గార్డ్ ఆయిల్. ఇది మనిషికి వివిధ రూపాలలో వచ్చేటువంటి అనేక రకాల అనారోగ్యాలను రాకుండా కాపాడేటువంటి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తున్నటువంటి రైస్ బ్రాన్ హెల్త్ గార్డ్ ఆయిల్. ధర తక్కువ ఉంది, సేమ్ టైంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి దీని గురించి విస్తృతమైనటువంటి ప్రచారంలోకి తీసుకురండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలున్న ప్రజలందరికీ కూడా ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి ఏ నూనె బాగుంటుందని చెప్తే అందులో రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్తా ఉంది. ఆర్సిఎం సంస్థ ద్వారా ఫిజికల్లీ రిఫైనింగ్ ద్వారా ఈ నూనె తయారు కాబడుతున్నది. రావాల్సినటువంటి పోషకాలన్నీ యథావిధిగా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఒరిజినల్ అయినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దానికి అనుబంధంగా టోకోటైనల్ అనేటువంటి ఈ యొక్క పోషక పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి, ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్ రానియది, మంచి కొలెస్ట్రాల్ ఇంక్రీస్తుంది, హృదయ ఆరోగ్యానికి కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా మధుమేహ నియంత్రణ కోసం పాటుపడుతూ ఉంటుంది. మధుమేహం వచ్చిన వారైనా రాని వారైనా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మరి సేమ్ టైంలో హైపర్ టెన్షన్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక్కరోజు కాదు, దీర్ఘకాలికంగా వాడినట్టయితే అనేక రకాల అనారోగ్య సమస్యలకి పరిష్కరించేటువంటిది, అంటే సుమారు 10-12 రకాల అనారోగ్య సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక పోషక పదార్థంగా, పోషకాహారంగా ఆర్సిఎం సంస్థలో మరి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆయిల్ ఏంటి అంటే ఆర్సిఎం హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. యాంటీ క్యాన్సర్గా ఉంటా ఉంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తూ ఉంది, ఎసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ రాకుండా వస్తుంది, చర్మానికి పోషక ఆహారంగా పనిచేస్తుంది. మరి దీంతో పాటు థైరాయిడ్ కూడా అలాంటి సందర్భాలలో ఉన్నప్పుడు కూడా ఈ ఆయిల్ వాడితేనే ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడేటువంటి ఈ ఆయిల్ పోషక విలువల్లో ముఖ్యమైనటువంటి పోషక పదార్థంగా ఈ రోజున ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్ని మనం సిఫార్సు చేయండి. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా సమతుల్యత కావాలంటే ఆర్సిఎం గుడ్ డాట్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఒక ప్రోడక్ట్ మనకు ఉంది. అంటే ఎందుకంటే ప్రతి మనిషికి ప్రోటీన్ రావాలంటే 2 రకాల ప్రోటీన్ ఉంది. ఒకటి ఇంతకుముందే మనం చెప్పినట్టు జంతు సంబంధమైనటువంటి ప్రోటీన్ ఉంది, శాకాహార సంబంధమైన ప్రోటీన్ ఉంది. శాకాహార సంబంధమైన ప్రోటీన్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నటువంటి ఒక వాస్తవ సత్యాన్ని మనం అర్థం చేస్తూ గుడ్డాట్ వారు ఇచ్చేటువంటి ప్రోడక్ట్ వెజిటేరియన్ బైట్. అంటే ఇందులో ఏముంటుంది, ఒక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నటువంటి దీంట్లో అవిసె గింజలు ఉంటాయి, క్వినోవా ఉంటుంది, సోయా ఉంటుంది, చియో విత్తనాలు ఉంటాయి, ఓట్స్ ఉంటుంది. అంటే ముఖ్యమైనటువంటి 7-8 రకాల పోషకాలు ఉన్నట్టు కలిగినటువంటి గింజ ధాన్యాలతో తయారు చేసినటువంటి ఈ మిశ్రమం ధర తక్కువ ఉంది. మరి మనకు మంచి ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ప్రోటీన్ వస్తూ ఉంది. సో ఈ రకంగా మనకి న్యూట్రిచార్జ్ నుంచి ఐసోలేటెడ్ ప్రోటీన్ ఉంది, దానికి అనుబంధంగా ఉన్నటువంటి న్యూట్రిచార్జ్ మెన్, న్యూట్రిచార్జ్ ఉమెన్ ఉంది. అంటే పోషకాల లోపాన్ని నివారించుకోవడానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఏ విధంగా మనం అయితే చెప్పినామో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఏవైతే ఫైబర్ అని చెప్తున్నామో అంటే పీవీఎం అంటాం కదా. సో దానికి తగ్గట్టుగా మనకు న్యూట్రిచార్జ్ వారి ఉత్పత్తులున్నాయి. మరి మామూలుగా తీసుకున్నటువంటి ఆహారంలోనే కూడా ఇవన్నీ మనకు అందేటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఆర్సిఎం సంస్థ. అర్థమవుతుందా? మరి ఈ రకంగా మనం రోజువారీ ఆహారంలో మనం ఒక కల్తీ నియంత్రిస్తున్నాం. పోషకాలు సమతుల్యమైన పోషకాహారం గురించి కూడా మనం వివరిస్తూ ఉన్నాం, అవునా కదా? ఈ రోజున ఏ జబ్బులతో బాధపడుతున్నారో, ఆ జబ్బులు ఏమేమి జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు రావడానికి కారణాలు అన్వేషిస్తూ
మరి మళ్ళీ ఆ జబ్బుల బారిన పడకుండా ఉండేటువంటి ఒక వ్యవస్థగా మనం భారతదేశ ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిలో ఎదుగుతున్న సంస్థ ఎదిగిన సంస్థ, ఎదగబోతున్న సంస్థ, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి ఆర్సీఎం సంస్థలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతూ మరి తన ఇంటి పక్కన, ఇంటి వెనకన, బంధువులకి, సోదరునికి అర్థం కాంచి బాబు మేము చేసేటి ఒక జీవన విధానం లోపల, ఆరోగ్య భారత నిర్మాణం లోపల ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా వచ్చిన తర్వాత అనారోగ్య పాలైన తర్వాత ₹1000 ఖర్చు పెట్టలేక కుటుంబాలను చిన్న పున్నమే అప్పుల పాలైతా ఉంటే అప్పుల పాలు కాకుండా ఉండేందుకు మేమందరం ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలియపుతూ మరి కార్యక్రమాల యొక్క విస్తరణ కోసం ఆర్సీఎం సంస్థ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మమేకంగా అండి, జూమ్ మీటింగ్లో మమేకంగా అండి, ఆర్సీఎం ఇచ్చేటువంటి కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ హోమ్లో మమేకంగా అండి, ఆర్సీఎం ఇచ్చే వెబ్సైట్లను కూడా తరచుగా విజిట్ చేయండి. అదేవిధంగా ఆర్సీఎం స్టోర్స్ దగ్గర జరిగేటువంటి మీటింగ్లు కూడా మన మిత్రులందరూ కూడా వినిపించినట్టయితే తప్పకుండా ఆరోగ్య భారత విషయంలో మన మిత్రులందరూ మమేకమై మరి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడతా ఉంటారు. పాయింట్ అందరూ కూడా అర్థం చేసుకుంటున్నామా? మనం చెప్పేటువంటి విషయాలు కరెక్టేనా? ఇలా అని చెప్పి మనం మార్నింగ్ వాకింగ్ ఏమంటున్నాం, ఈవినింగ్ వాకింగ్ ఏమంటున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నాం, మంచినీళ్ళు సమృద్ధిగా తాగాలని చెప్తా ఉన్నాం. ప్రతి విషయాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా శుభ్రంగా తినాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఇలాంటి సందర్భంలో లోపం జరుగుతూ ఉంది కాబట్టి, రావాల్సిన పోషకాలు వస్తలేవు కాబట్టి, పోషక విలువలతో పాటు పెస్టిసైడ్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అనివార్యమైన పరిస్థితులలో సప్లిమెంట్ యాడ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతోని ఆర్సీఎం నోటీస్ ఛార్జ్ ఇస్తున్నటువంటి మరి అనుబంధ ఆహారాన్ని కూడా కొద్దిగా జోడించుకునేటువంటి ఒక అలవాటును కూడా, పోషకాల లోపాన్ని నివారించుకునేటువంటి క్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా అందరూ కూడా మమేకం కావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం, జై ఆర్సీఎం.